హలో ఎవ్రీవన్, నమస్తే. నేను మీ సతీష్ కుమార్, ఫ్యాకల్టీ ఇన్ కెమిస్ట్రీ. జీవిత సత్యాల్లో భాగంగా మనం ఈరోజు మరొక మంచి విషయం గురించి మాట్లాడదాం. ఆ విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్. ఈ వర్డ్ మీకు అర్థం కావాలంటే మీరు మరొక చిన్న స్టోరీ వినాల్సిందే. ఆ స్టోరీ ఏంటంటే, పూర్వం ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఒక రాజు పాలిస్తూ ఉండేవాడు. కానీ అక్కడ ఉన్న ప్రజలు ఆ రాజుకిచ్చిన రాజ్యాధికార కాలం కేవలం 1 ఇయర్ మాత్రమే. అంతేకాకుండా ఆ 1 ఇయర్ పాలించిన రాజుని అక్కడి ప్రజలు ఒక ఐలాండ్‌కి పంపిస్తూ ఉండేవారు. అలా ప్రతి సంవత్సరం ఒక రాజు రావడం, సంవత్సర కాలం పాటు రాజ్యాన్ని పాలించడం, పాలించిన తరువాత ఐలాండ్‌కి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. మరొక కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇంకో కొత్త రాజు రాజ్యాధికార బాధ్యతలు చేపడతాడు. చేపట్టిన వెంటనే అతనికొచ్చిన డౌట్ ఏంటంటే, నాకంటే ముందు పాలించిన రాజులు ఐలాండ్‌కి వెళ్ళిపోయారు కదా! అక్కడ ఏం జరిగిందో చూద్దామని కొంతమందిని తీసుకొని ఆ రాజు ఐలాండ్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ ఐలాండ్‌కి వెళ్ళి చూసే వరకంటే రాజు ఒక్కసారిగా షాక్‌కి గురవుతాడు. ఎందుకంటే ఆ ఐలాండ్‌లో ఉన్న క్రూర మృగాల చేత అతని కంటే ముందు ఆ ఐలాండ్‌కి వెళ్ళిన రాజులందరినీ అవి చంపివేస్తాయి. తీరా ఈ విషయం చూసిన తర్వాత ఆ రాజుకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన ఏంటంటే, అతనితో వెళ్ళిన కొంతమందిని ఆ రాజు 2 గ్రూపులుగా డివైడ్ చేస్తాడు. డివైడ్ చేసి మొదటి గ్రూప్‌కి ఏమని పని ఇస్తాడంటే, ఆ ఐలాండ్‌లో ఉన్న క్రూర మృగాలన్నింటినీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి పంపించి వేయడం. ఇంకో గ్రూప్‌కి ఇచ్చిన పని ఏంటంటే, ఆ ఐలాండ్‌లో విలాసవంతమైన భవనాలు కట్టడం. ఇదంతా గూడా ఆ రాజు దగ్గర ఉన్న రాజ్యాధికార కాలం 1 ఇయర్‌లో మాత్రమే చేయమని ఆ కొంతమందికి చెప్తాడు. అలా తిరిగి ఆ రాజు అక్కడి నుండి ఐలాండ్ నుండి రాజ్యానికి రావడం జరుగుతుంది. 1 ఇయర్ పాటు ఆ రాజ్యాన్ని పాలించడం జరుగుతుంది. సో, 1 ఇయర్ పూర్తయిన తర్వాత ఆ రాజు తిరిగి ఐలాండ్‌కి బయలుదేరుతాడు. బయలుదేరేటప్పుడు రాజు మొహంలో ఏమాత్రం భయముండదు. అది చూసిన అక్కడి ప్రజలు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే, ఈ రాజు కంటే ముందున్న రాజులు ఎంతో భయంతోని ఆ ఐలాండ్‌కి వెళ్తూ ఉండేవారు. కానీ ప్రజలు ఈ రాజుని చూసేసరికి, ఈ రాజేమో ఆనందంగా, హ్యాపీగా ఐలాండ్‌కి వెళ్ళడం చేస్తా ఉంటాడు. సో, దీన్ని చూసిన ప్రజలకు ఒక డౌటొస్తుంది. ఆ డౌట్ ఏంటంటే, మరి ఈ రాజు ఇంత హ్యాపీగా ఎందుకు ఐలాండ్‌కెళ్తున్నాడు? మనం గూడా ఒకసారి రాజుతో వెళ్లి చూద్దామని ఈ ప్రజలు గూడా రాజుతో పాటు ఐలాండ్‌కి వెళ్ళిపోతారు. సో, ప్రజలు వెళ్లి ఐలాండ్‌ని చూసేసరికంటే అక్కడ విలాసవంతమైన భవనాలు, మంచి మంచి పార్కులు, గార్డెన్స్ ఉంటాయన్నట్టు. ఇది చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురవుతారు. ఎందుకంటే, ఆ ప్రజలు ఉంటున్న ప్లేస్ కంటే ఈ ఐలాండ్ చాలా అందంగా ఉంటుంది. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, రాజుకు ఉన్న సంవత్సర కాలాన్ని అతను చాలా బాగా ఉపయోగించుకొని, ఆ ఐలాండ్‌ని తన మిగతా జీవితం గడపడానికి, ఆనందంగా ఉండడానికి మార్చుకున్నాడు. దీన్నే మనం టైమ్ మేనేజ్‌మెంట్ అంటాం. అంటే మన దగ్గర సమయం ఉన్నప్పుడు దాన్ని ఖచ్చితంగా ప్లాన్ చేసుకుంటే, మన భవిష్యత్తంతా కూడా ఆనందమయంగా ఉంటుందని అర్థం. ఒకవేళ మన దగ్గర ఉన్న సమయాన్ని మనం ఉపయోగించుకోకపోతే, మనం గూడా ఆ క్రూర మృగాల చేతిలో బలి అయిన రాజుల పరిస్థితిని అనుభవించాల్సి ఉంటుంది. ఐ హోప్ యూ గాట్ ఇట్. థాంక్ యూ.